కృష్ణా పరివాహక ప్రాంతంలోని అత్యంత కీలకమైన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి వాటాల కేటాయింపుపై తెలుగు రాష్ట్రాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్యం బోర్డుకు లేఖ రాస్తూ రెండు రాష్ట్రాల మధ్య సాగర్, శ్రీశైలం జిల్లాల్లో వాటాలను తక్షణమే తేల్చాలని కోరడం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాల వాటాలను ఖరారు చేసేందుకు తక్షణమే కేఆర్ఎంబి పూర్తి స్థాయి సమావేశాన్ని మరియు సభ్య కార్యదర్శి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ జలవనరుల శాఖను కోరింది. కేవలం నీటి వాటాల అంశం ఒక్కదానిపైనే చర్చించేలా సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈ భేటీ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీనివల్ల వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో లభ్యమయ్యే ప్రతి చుక్క నీటిని అత్యంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా జిల్లాలోని ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఏపీ, తెలంగాణ పంచుకుంటున్నాయి. అయితే రెండు రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయి శాశ్వత జలాల పంపిణీ అయితే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కృష్ణా నదిలో తమకు రావాల్సిన హక్కుల ప్రకారం సముచితమైన వాటా దక్కాలని ప్రస్తుత తాత్కాలిక పంపకాల విధానంపై తెలంగాణ ప్రభుత్వం గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ సాగునీటి అవసరాల దృష్ట్యా ఎక్కువ వాటా కోరుతుంది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ వద్ద విచారణ కొనసాగుతున్నప్పటికీ ప్రతి ఏటా వర్షాకాలంలో రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో దానిపై స్పష్టత లేకపోవడంతో తరచూ ఘర్షణ వాతావరణం ఏర్పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న వర్షాకాల ప్రవాహాలు, నీటి నిల్వల అంచనా నేపథ్యంలో తాత్కాలిక సర్దుబాటు కాకుండా శ్రీశైలం, సాగర్లలో నీటి వాటాలపై బోర్డు ఆధ్వర్యంలో స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని ఏపీ కోరుతుండగా, దీనిపై కేఆర్ఎంబి మరియు తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తాయనేది చూడాల్సింది.